సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మీ ఇంటికి రావాలంటే పాకిస్తాన్కి వచ్చినంత ఫీలింగ్ ఉంది నాకు. అడుగడుగున పోలీసులు కనపడ్డారు నాకు. ఎందుకు నేను వెనక్కి వచ్చేసా, ఇంకెందుకు లేదు. ఆ రోజు ఏదో హౌస్ అరెస్ట్ ఉంటుంది. మీరు వచ్చిన రోజు నా హౌస్ అరెస్ట్ ఏదో ఉంటుంది, ఏదో ఇష్యూ ఉంటుంది. ఇవన్నీ తింగర పనులు చేస్తారు కదా ముఖ్యమంత్రి. ఊరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ ఇంటి దాకా ఎంతమంది వచ్చారు పోలీసులు? మామూలుగా అయితే ఊరికే పెడతారు అక్కడ సబ్ డివిజన్లో ఉన్న వాళ్ళని బయటికి రాకుండా వచ్చడానికి. అంతే. ఏదో హౌస్ అరెస్ట్ ఏదో మా వాళ్ళు పిలుపునిచ్చి ఉంటారు, దానికి మేము పాల్గొనకూడదు. ఈ పైచాచిక ఆనందం కదా. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఏకాంతంగా కూర్చొని మాట్లాడినప్పుడు ఏం చెప్పరా మీకు? చెప్తారు, సలహాలు సూచనలు చెప్తారు. ఉంటే ఇబ్బందులు తప్పదు కదా. నాయకుడు అంటే గౌరవం, అది ఇచ్చి తీరాల్సిందే. మనం ఎంత పబ్లిక్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎంత గొప్పడో అయినా ఆయన దగ్గర అంతే. దాన్ని మనం పోషించాలి. నేనే కాదు, ఎవడైనా పోషించాలి. అది ఎవరిని తొందరగా మాట్లాడరు ఆడవాళ్ళని, ముఖ్యంగా ఆ ఒక్క వనజాక్షి తప్పితే. ఎందుకని మినిస్టర్ మన విడుదల రజనీని మేకప్ వేసుకోవడం తప్పితే ఎలా ఏం చేయాలి తెలియదు ఏమకి ఈ శాఖలో అని చెప్పేసి ఒక మాట అయితే కామెంట్ చేశారు మీరు. మళ్ళీ వనజాక్షి దగ్గరికి వెళ్ళేది ఎందుకు? వనజాక్షిది అది క్లోజ్ అయిపోయినటువంటి అధ్యాయం. వనజాక్షిని నేనేం అనలేదని చెప్పాను. ఇక్కడ చేరేపిమన్నాను. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు 4 గంటల వినండి, మీ ఊర్లో డిబేట్ పెడదాం. 4 గంటల ముందు వస్తానని చెప్పాను. ఎందుకు అక్కడ పెడితే ఏముంటుంది? ఈ లైటింగ్ ఉండదు, ఈ కథ ఉండదు, ఈ మేకప్ ఉండదు, మీరింత అందంగా కనపడరు. ఆ వనజాక్షిని ఇక్కడే కూర్చోబెడదాం. మీరు రిక్వెస్ట్ చేయండి, లేదంటే నేను గెలిచిన తర్వాత నేనే వనజాక్షిని ఎండ పెట్టుకుని వస్తా మీ దగ్గరికి. సో గెలుపు ఖాయమని ఫిక్స్ అయిపోయా. నేను గెలవటం కాదు, నేను ఒక్కడిని గెలిచి ఏం చేస్తా మీరు చూస్తారు కదా. ఎందుకు విడుదల రజనీని కామెంట్ చేశారు? నేనేమి కావాలని చేయలేదు. ఆమె సంబంధం లేని శాఖనిచ్చి ఈరోజు ప్రధానంగా పేదవారికి, మధ్యతరగతి వారికి, ఓకే డబ్బులు ఉన్నవాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు, ఒక రేంజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఎన్టీఆర్ వైద్యశాఖ కావచ్చు, అది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఏదైనా కామన్ పేరు మారిపోతూ ఉంటుంది. అదనేది పూర్తిగా నిర్వీర్యం చేశారు హాస్పిటల్ని. నా ఏలూరులో ఉన్నటువంటి జనరల్ హాస్పిటలే కాదు, ఈ రాష్ట్రంలో వైద్యం అనేది ఎంత దిగజారిపోయి పేద ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు అంటే అది ప్రాక్టికల్గా మీరు వచ్చి చూసి అయ్యో ఇంత పాడైపోయిందా అని మీరు ఆశ్చర్యానికి గురవుతారు. కాకపోతే ఉన్న ఒకటి పరిస్థితుల్లో దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి సబ్జెక్ట్స్ని మీరు చూపిస్తే ప్రజలు చోట్ల చెప్పేది మీ నియోజకవర్గం గురించా? ఓవరాల్గా ఎంటైర్ స్టేట్ గురించి చెప్తాను. వైద్యం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో ఎంత పతనానికి దిగజారిపోయిందంటే, ఎంత దీనంగా ఉన్నారంటే ఈనాడు పేదవారు, మధ్యతరగతి వారు ప్రభుత్వ హాస్పిటల్లోకి వెళితే వాళ్ళకి సరైన వైద్యం లేక, ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేక, వాళ్ళకి డబ్బులు పడక, కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా చేతులు ఎత్తేసి ఆరోగ్యశ్రీ అంటే బెడ్స్ ఖాళీలో వెళ్ళిపోండి అని ఈ విధంగా నిన్న జగన్కి ఇట్లా చేయుపుతం కూడా రావట్లేడికి. ఈ విధంగా చూసారా నిన్న మీటింగ్? మీరు బాగా చూస్తున్నారని అర్థమైంది. ఇట్లా వాడికి చెయ్యి తిప్పుతం కూడా రావట్లా. ఇట్లా వెళ్ళిపోమన్నప్పుడు ఇట్టుంటుంది, వద్దు అన్నప్పుడు ఇట్టుంటుంది. ఎట్లా తిప్పాలో కూడా జగన్కి తెలియనటువంటి జగనం. ఏదో మా దరిద్రం, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దురదృష్టం వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప ఆయనలో ఒక్క క్వాలిటీ ఒక్కటి చూపించండి. ఒక్కటి ఈ నిర్మాల ఒక్కరోజు పనిచేసిన నేను చాలురా అని గర్వపడేటువంటి క్వాలిటీ ఒకటి చూపించండి. ఏదైనా ఒక్కటి. ఎన్నో లక్షలు కట్టాను, ఇళ్ళు ఏదో చేసేసాను, ఏదో